యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. ముందుగా అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. నిన్న అంటే జనవరి 13వ తారీఖున ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా మొదలైంది. ఈ కుంభమేళాకి ఎలా వెళ్ళాలి? ఈ కుంభమేళా అంటే ఏంటి? ఈ కుంభమేళాకి అంటే ఈ కుంభమేళా ఎన్ని ఎన్ని రోజులు జరుగుతది? ఇవన్నీ నేను డీటెయిల్డ్‌గా ఓ 2 నెలల క్రితం ఒక వీడియో చేశానండి. ఆ వీడియో కింద వచ్చిన కామెంట్స్ ఒక 20 వరకు పిన్ చేశాను. ఇవి వాల్యుబుల్ కామెంట్స్‌లా అనిపించినియి. ఈ కామెంట్స్‌కి రిప్లై ఇచ్చాను ఆల్రెడీ. ఆ కామెంట్స్ దగ్గరికెళ్ళి చాలామంది చదవరు కాబట్టి, ఈ కామెంట్స్‌ని కొద్దిగా అందరికీ డీటెయిల్‌గా వీడియో చేస్తే బావుంటదని అనిపించింది. అందుకని ఈ వీడియో చేస్తున్నాను. కుంభమేళాకెళ్ళేవాళ్ళు ఎవరైనా సరే కంపల్సరీ ఈ వీడియో చూసి మాత్రమే వెళ్ళండి. లేకపోతే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి వీడియో కంపల్సరీ చూడండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే పైన ఐ కార్డ్స్‌లోను, కింద డిస్క్రిప్షన్‌లోను ఇస్తాను. ఆ వీడియో కంపల్సరీ చూడండి. ఇక ఫస్ట్ కామెంట్ వచ్చేసి, నేను కుంభమేళాకి వెళ్ళాలనుకుంటున్నాను. ఎలా వెళ్ళాలి? ఈ కుంభమేళా జరిగే ప్రదేశం అండి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్. ఇదివరకు అలహాబాద్ అనేవారు. ఈ ప్రయాగ్‌రాజ్ దగ్గర జరుగుద్దండి. ఈ ప్రయాగ్‌రాజ్ దగ్గర ఒక్క చోటే జరుగుతది. దాదాపు విజయవాడ నుంచి గాని, వరంగల్ నుంచి గాని, లేదంటే మన వైజాగ్ నుంచి గాని దాదాపు 25, 26 గంటల జర్నీ ఉంటదండి ఈ కుంభమేళా ప్రదేశానికి చేరుకోవడానికి. ఇక ట్రైన్స్ ఎప్పుడుంటాయి? ఈ ట్రైన్స్ అన్నీ నేను డీటెయిల్‌గా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వీడియో లాస్ట్‌లో చెప్తానండి ఈ ట్రైన్ నంబర్స్ అన్నీని. విత్ స్పెషల్ ట్రైన్స్‌తో సహా వీడియో లాస్ట్‌లో చెప్తాను. ఎంత మనీ ఖర్చవుద్ది? రోజుకి ఒక రూ. 1000 ఖర్చవుద్దండి. మీరు ఎన్ని రోజులు తిరిగితే అన్ని రోజులు అన్ని వేలు ఖర్చవుతాయి. ఇక ఓన్లీ కుంభమేళా స్నానం చేయాలి అనుకుంటే మీరు స్లీపర్ క్లాస్‌లో ఎళ్తే దాదాపు 2500-3000 ఖర్చవుతాయండి. లేదు నేను ఏసీలో వెళ్ళాలి అనుకుంటే ఒక 5000 ఖర్చవుతాయండి. ఏసీకి, నాన్ ఏసీకి దాదాపు టికెట్‌కి రూ. 1000 తేడా వస్తదండి. నాన్ ఏసీ 3000 అయితే ఏసీ 5000 అవుద్దనమాటండి. ఇక ఓన్లీ కుంభమేళా స్నానం చేస్తే ఇంత ఖర్చవుద్దండి. కుంభమేళా స్నానానికెళ్ళి అక్కడున్న అయోధ్య లేదంటే పక్కనున్న కాశీ ఇవన్నీ తిరిగి రావాలంటే నేను ఇందాక చెప్పాను గదండీ లెక్క. రోజుకి ఒక రూ. 1000 ఏసుకోండి. కుంభమేళాలో బాగా కొద్దిగా రూమ్ రెంట్స్ అవి ఎక్కువుంటాయి కాబట్టి కాశీలోనైనా, అయోధ్యలో సరే రూమ్ రెంట్స్ అవి ఎక్కువుంటాయి కాబట్టి కొద్దిగా ఒక 2000 ఎక్స్‌ట్రా ఏసుకోండి. ఒక రోజుకి రూ. 1000 చొప్పున ఒక 2000 అయితే ఎక్స్‌ట్రా ఏసుకోండి. ఇది మీకు మనీ ఎంత ఖర్చవుద్దన్న దానికి సమాధానం. ఇక ఏ ప్లేసెస్ విజిట్ చేయొచ్చు అని జెప్పేసి అడుగుతున్నారండి ఇంకొకాయన. ఏ ప్లేసెస్ అంటే అక్కడికి అయోధ్య దగ్గరండి లేదా కాశీ దగ్గర ఈ 2 ప్లేసుల్ని విజిట్ చేయొచ్చండి. కానీ ఈ కుంభమేళా జరుగుతున్నంత కాలం ఈ అయోధ్య, కాశీలు అసలు ఎక్కడ ఖాళీ ఉండవండి. అయోధ్యలో అయితే దర్శనం బానే జరుగుద్దండి. ఎందుకంటే అయోధ్య ద్వారం అనేది దాదాపు 18 అడుగుల ద్వారం గాబట్టి రోజుకి చాలా అంటే హ్యూజ్ క్రౌడొచ్చినా సరే మీకు సింపుల్‌గా ఒక 3, 4 గంటల్లో అయితే అయోధ్య దర్శనం అయిపోద్దండి. కాశీ అయితే అలా కాదు. కాశీ గూడా దర్శనం అవుద్ది గానీ, చాలా టైం పడుద్దండి కాశీ దర్శనానికి. ఇది కుంభమేళా జరుగుతున్నంత సేపు ఇదే క్రౌడ్ ఉంటదండి. ఇక కొన్ని ముఖ్యమైన డేట్స్ ఉన్నాయండి. ఆ డేట్స్‌కి ఒక 2, 3 రోజులు అటు ఇటు ఈ అయోధ్య, కాశీ అయితే ఖాళీ ఉండవండి. ఇది ఈ క్వెషన్‌కి సమాధానం. ఇక రూమ్స్, అకామిడేషన్ దొరుకుతాయా? అద్దె ఎంత ఉంటుంది అని అడిగారండి. రూమ్స్, అకామిడేషను డబ్బులు పెడితే దొరకందంతా ఏది ఉండదండి. డబ్బులు పెడితే దొరుకుతాయి. కాకపోతే మన బడ్జెట్‌లో అయితే ఉండవండి. అంటే సామాన్యుల బడ్జెట్‌లో అయితే ఉండవు. డార్మిటరీయే మనిషికి రోజుకి రూ. 1000 అట్లా ఉంటదండి. ఇక గదులు కావాలితే ఒక ఇద్దరు ముగ్గురికి 10,000, 8,000 ఆ పైనే ఉంటాయి గానీ ఇంకా తగ్గవండి. ఈ ప్రయాగ్‌రాజ్ టెంట్ సిటీ ఏర్పాటు చేశారని చెప్తున్నారు సంగం దగ్గర. ఈ టెంట్ సిటీలో ఏమన్నా రూమ్స్ దొరికితే మాత్రం అక్కడ కొద్దిగా ఖర్చు తక్కువయ్యే అవకాశం ఉందండి. ఎందుకంటే అది పూర్తిగా గవర్నమెంట్ వారి ఆధీనంలో ఉంటది కాబట్టి, ఈ టెంట్ సిటీ దగ్గర అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక బెడ్‌కి ఒక రోజుకి రూ. 250 చార్జ్ చేస్తున్నారని నాకు తెలిసిందండి. అది ఈ అకామిడేషన్ గురించండి. అకామిడేషను మేమక్కడ 2 రోజులుండాలి, ఒక రోజుండాలి, అకామిడేషన్ కావాలి అని మాత్రం మీరు కుంభమేళాకి వెళ్ళకండి. అలా అయితే ఇబ్బంది పడతారు. ఎందుకంటే అకామిడేషన్ దొరకదనే ఎళ్ళండి. పొద్దున్న ఓన్లీ స్నానం చేసేటోళ్ళైతే పొద్దున్న ట్రైన్ దిగండి. మళ్ళీ సాయంత్రం ట్రైన్ ఎక్కేయండి. మధ్యాహ్నం
ఎక్కడో ఒక చోట మీరు అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి కొన్ని ఈ సాధు సంతుల టెంట్స్ ఉంటాయండి. అక్కడ కూర్చొనిస్తారు వాళ్ళు కొంతమంది. అంటే ప్రవచనాలు అది జరుగుతూ ఉంటే అక్కడ మీరు విశ్రాంతి తీసుకోవచ్చు. ఇది అకామిడేషన్ గురించి. ఇక అయోధ్యలో, కాశీలో కూడా ఇట్లాగే ఉండబోతుందండి. ఏ ఆశ్రమాలు, ఏ హోటల్స్ కూడా ఖాళీ ఉండవండి. ఒకవేళ ఉన్నా ఒక 5 ఎక్కువ వసూలు చేస్తారండి మన దగ్గర ఈ కుంభమేళా జరుగుతున్నంత సేపు. అంటే కొన్ని ముఖ్యమైన స్నానాలు డేట్లు చెప్పాను కదండి ప్రీవియస్ వీడియోలో. జనవరి 14, జనవరి 29, ఫిబ్రవరి 3, తర్వాత ఫిబ్రవరి 26, మా ఫిబ్రవరి 12. ఈ డేట్స్లో మాత్రం అసలు అకామిడేషన్ అన్న థాటే రానివ్వకండి. ఎందుకంటే అవి చాలా హ్యూజ్ డేట్స్ అనమాట అండి. అవి చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంటుందండి. ఒక్క జనవరి 29 రోజున మాత్రం ఓన్లీ ఒక 5 కోట్ల మంది జనం వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ సంఖ్య అంటే వాతావరణం అంతా బాగుండి ఏ ఇబ్బంది కలగకపోతే ఈ సంఖ్య దాదాపు ఇంకా రెట్టింపు కూడా అవ్వచ్చండి. ఈ జనవరి 29 అన్నది మౌని అమావాస్య స్నానం అన్నది ఈ కుంభమేళాకే హైలైట్ అండి ఆ రోజు. అందుకని ఆ జనవరి 27, 28 నుంచి జనవరి 31 వరకు కూడా అయోధ్య కానీ, కాశీ కానీ, ఈ ప్రయాగరాజ్ కానీ ఏది ఖాళీ ఉండదండి. మీరు అకామిడేషన్ నాకు రూమ్ కావాలి, లేదంటే నాకు ఇడ్లీయే కావాలని వెళ్తే మాత్రం మీరు చాలా ఇబ్బంది పడతారు. ఈ డేట్స్లో మాత్రం మీరు సర్వసంగ పరిత్యాగుల్లో వెళ్ళాలండి ఈ కుంభమేళా స్నానానికి. ఇక మిగతా రోజుల్లో అయితే కొద్దిగా పర్వాలేదండి. కొద్దిగా 2-3 రెట్లు మనల్ని దోచుకున్నా ఏదో ఒక అకామిడేషన్ అయితే దొరుకుతుంది. ఇబ్బంది పడిన అవసరం లేదండి. ఇక రైల్వే వాళ్ళు, ఐఆర్సిటీసీ వాళ్ళు పార్ట్స్ ఏర్పాటు చేశారు, అవి ఏర్పాటు చేశారని చెప్తున్నారు. అవి 40 కూడా ఉండవండి. అవి ఎవరికి కూడా సరిపోవండి. అవి క్రౌడ్ వచ్చినప్పుడు మీరు వాటిని నమ్ముకుని అయితే మీరు అకామిడేషన్ వాటిని నమ్ముకుని అయితే మీరు వెళ్ళొద్దండి. ఇంకో క్వశ్చన్, మీరు తీసుకొని వెళ్తారా అని అడుగుతున్నారండి. ఆల్రెడీ నేను 3 నెలల ముందరే మా బ్యాచ్తో నేను రిజర్వేషన్ అయిపోయిందండి జనవరి 29 మౌని అమావాస్య స్నానానికి. ఆల్రెడీ ఏ ట్రైన్స్ కూడా రెగ్యులర్ ట్రైన్స్ ఏవి ఖాళీ లేవు. స్పెషల్ ట్రైన్స్ అయితే ఖాళీ ఉన్నాయి. నేను రెగ్యులర్ ట్రైన్ గంగా కావేరికి చేసుకున్నామండి. మేము ఒక 40 మంది అయితే వెళ్తున్నాము. నాకు సెపరేట్గా బ్యాచ్ ఉందండి. నాదైతే ట్రావెల్స్ కంపెనీ అది కాదు. నా స్నేహితులు, నా ఫ్రెండ్స్, నా చుట్టాలు వీళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్ళినా వెళ్తూ ఉంటాం. అట్లాగే నేను రిజర్వేషన్ చేయించుకున్నానండి. ఈ వీడియోస్ మాత్రం మీకు ఇన్ఫర్మేషన్ చెప్పడం కోసమే నేను ఈ వీడియోస్ పెడతా ఉన్నాను. ఇది మీరు తీసుకొని వెళ్తారా అన్నదానికి సమాధానం అండి. ఇక అస్థికలు కల్పనిస్తారా అని ఒకళ్ళు అడిగారండి. అస్థికలైతే ఎక్కడో ఒక చోట కల్పనిస్తారండి. కాకపోతే అక్కడ ఆ క్రౌడ్లో పురోహితుల్ని వెతుక్కోవడం ఇవన్నీ కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుందండి. దొరుకుతారు, ఎక్కడో చోట దొరుకుతారండి, కల్పనిస్తారు. కొద్దిగా ఆ ఇబ్బంది ఏం లేదులేండి. కాకపోతే ఆ క్రౌడ్లో ఎక్కడ కల్పనిస్తారా అన్నది మీరు వెతుక్కోవాల్సి ఉంటుంది. ఇది ఆ క్వశ్చన్కి సమాధానం. ఇక ఉజ్జయిని కూడా వెళ్ళవచ్చా నదీ స్నానానికి అని అడుగుతున్నారండి. మనకి పుష్కరాలు అంటే తెలుగు వాళ్ళకి పుష్కరాలు సాంప్రదాయంగా వస్తున్నాయి. అందుకని ఇప్పుడు గోదావరి నది పుష్కరాలు వచ్చినాయి అంటే నాసిక్ త్రయంబకేశ్వరం దగ్గర నుంచి అంతర్వేది వరకు ఎక్కడ గోదావరి నదిలో స్నానం చేసినా ఆ పుష్కర పుణ్యం లభిస్తుందండి. కాకపోతే కుంభమేళాలు అట్లా కాదండి. పుష్కరాలు అన్నాయి నదులకు జరుగుతాయి, కుంభమేళాలు అన్నాయి ప్రదేశాలకు జరుగుతాయండి. ఈ ప్రదేశాలకి జరిగి కుంభమేళాలు అంటే ప్రతి 4 సంవత్సరాలకి అంటే అప్రాక్సిమేట్గా వస్తూ ఉంటాయండి. 2013లో అలహాబాద్ కుంభమేళా జరిగింది. తర్వాత 2015లో నాసిక్ కుంభమేళా జరిగిందండి. 2016లో ఉజ్జయిని కుంభమేళా జరిగింది. 2021లో హరిద్వార్ కుంభమేళా జరిగిందండి. అంటే ఏ కుంభమేళాకి ఆ కుంభమేళా సెపరేట్ కుంభమేళా అండి. ఈ ప్రయాగరాజ్లో ఇప్పుడు ఈ కుంభమేళా 2025లో జరిగే ఈ కుంభమేళా వచ్చేసి ఓన్లీ ప్రయాగరాజ్లోనే జరుగుద్దండి, ఇంకెక్కడా జరగదు. కాశీలో కానీ, ఉజ్జయినిలో కానీ, హరిద్వార్లో కానీ, లేదంటే నాసిక్లో కానీ ఇంకెక్కడా జరగదండి. ఓన్లీ ప్రయాగరాజ్లోని త్రివేణి సంగమంలో మాత్రమే జరుగుద్దండి. గ్రూప్ టూర్ ఏదైనా ప్లాన్ చేస్తున్నారని ఇంకొక ఆవిడ అడిగారండి. అయితే ఈ గ్రూప్ టూర్ అయితే నేనైతే ప్లాన్ చేయట్లేదండి. ఇందాకే చెప్పాను దానికి సమాధానం. అయితే యాక్చువల్గా 29వ తారీఖు నేను 4 నెలల ముందరే నేను రిజర్వేషన్ చేసేసుకున్నానండి. ఎందుకంటే
నేను గత 4 కుంభమేళాలకి నేను హాజరయ్యానండి. 2013లో అలహాబాద్ కుంభమేళాకి, 15లో నాసిక్ కుంభమేళాకి, 16లో ఉజ్జయిని కుంభమేళాకి, 21లో హరిద్వార్ కుంభమేళాకి ఈ మౌని అమావాస్య రోజునే హాజరయ్యానండి. నాకు అదొక నమ్మకం. అందుకని నేను ముందరే 4 నెలలు ముందరే, అంటే ఇప్పుడంటే 2 నెలలకి చేశాడు గానీ 4 నెలలు ముందరే టికెట్స్ ఓపెన్ అయిపోయినప్పుడు 40 మందికైతే నేను రిజర్వేషన్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఆ ట్రైన్ అయితే ఏం ఖాళీ లేదు. ఇక ఏ గ్రూప్ టూర్‌లు నేనింక ప్లాన్ చేయట్లేదండి. లగేజ్ ఫెసిలిటీ గురించి, స్టే గురించి చెప్పండన్నారు. స్టే గురించయితే ఆల్రెడీ చెప్పేసానండి. లగేజ్ ఫెసిలిటీ అయితే మీరు రైల్వే స్టేషన్‌లో పెట్టుకోవచ్చు. పోయినసారి ఎళ్ళినప్పుడైతే మేము 2013లో లగేజ్ రైల్వే స్టేషన్‌లోనే పెట్టామండి. ఇక మిగతాయి ఆ టెంట్ సిటీ దగ్గర ఏమన్నా కౌంటర్స్ ఏర్పాటు చేస్తారండి. ఆహ్, వాటికన్నా మీరు రైల్వే స్టేషన్‌లో లగేజ్ పెట్టుకోవడం మీరు చాలా ఉత్తమం అండి. 11/2/2025 వెళ్తున్నాను. దానాపూర్ ఎక్స్‌ప్రెస్‌కి ప్రయాగ్‌రాజ్ జంక్షన్‌కి వెళ్ళడం లేదు. నియరెస్ట్ రైల్వే స్టేషన్ చెప్పండి అని ఇంకొక ఆయన అడిగారండి. ఇది చాలా వాల్యుబుల్ క్వెషను. ఎందుకంటే మన నుంచెళ్ళే ట్రైన్‌లు ఏవైనా సరే ప్రయాగ్‌రాజ్ జంక్షన్‌కెళ్తాయండి. కాకపోతే ప్రయాగ్‌రాజ్‌లో దాదాపు 5 రైల్వే స్టేషన్‌లు ఉన్నాయండి. ఒకటి ప్రయాగ్‌రాజ్ జంక్షన్, రెండోది ప్రయాగ్‌రాజ్ చౌకీ, మూడోది ప్రయాగ్‌రాజ్ రాంబగ్, నాలుగోది ప్రయాగ్‌రాజ్ సంగం, ఐదవది సుబేదార్‌గంజ్ అండి. ఈ 5 ప్రయాగ్‌రాజ్‌లో రైల్వే స్టేషన్‌లండి. దాదాపు ఒక 5, 6 కిలోమీటర్లు సరౌండింగ్స్‌లోనే ఈ రైల్వే స్టేషన్‌లన్నీ ఉంటాయండి. మన వైపు నుంచి వెళ్ళే రైలు మాత్రం ప్రయాగ్‌రాజ్ జంక్షన్‌కెళ్తాయండి, ప్రయాగ్‌రాజ్ చౌకీకెళ్తాయి. జంక్షన్ మీద ఓవర్ వెయిట్ పడటం మూలంగా ఇప్పుడు దానాపూర్ ఎక్స్‌ప్రెస్ కానీ, లేదంటే సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ కానీ ఈ 2 ప్రయాగ్‌రాజ్ చౌకీలో ఆగి ఏర్పాటు చేశారండి. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు ఆహ్, గంగా నది త్రివేణి సంగమం ఈ సరళ రేఖ అనుకోండి. ప్రయాగ్‌రాజ్ జంక్షన్ అన్నది ఆ పైన ఉంటదండి. అంటే ఉత్తరం వైపున ఉంటది. ఈ ప్రయాగ్‌రాజ్ చౌకీ అన్నది దక్షిణం వైపు ఉంటదనమాట అండి. ఈ పక్కన ఉంటది. ఈ ప్రయాగ్‌రాజ్ చౌకీ నుంచి డైరెక్ట్ డీడీయూ అంటే కాశీకి వెళ్ళే రైలు ఉంటదండి. దీన్ దయాళ్ ఉపాధ్యాయ, మొగల్ సరాయ్ జంక్షన్ అనేవాళ్ళు. ఈ ప్రయాగ్‌రాజ్ చౌకీ నుంచి వెళ్ళే ట్రైన్స్ అన్నీ డైరెక్ట్ డీడీయూ వెళ్ళిపోతాయండి. ఇది గమనించండి. మన వైపు నుంచి వెళ్ళే ట్రైన్లు మాత్రం ప్రయాగ్‌రాజ్ జంక్షన్‌కి, ప్రయాగ్‌రాజ్ చౌకీకి ఈ 2 జంక్షన్‌లోనూ ఆగుతాయండి. మీరేమో ఇబ్బంది పడకండి. 2 ప్రయాగ్‌రాజ్ స్టేషన్‌లే. ప్రయాగ్‌రాజ్ జంక్షన్ వచ్చేసి సంగం పాయింట్‌కి, అంటే కుంభమేళా జరుగుతున్న సంగం పాయింట్‌కి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటదండి. ప్రయాగ్‌రాజ్ చౌకీ వచ్చేసి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటదండి. అయితే నిన్న వెళ్ళిన వాళ్ళ వీడియోస్ చూసిన తర్వాత అక్కడి నుంచి ఆటోలైతే కొన్ని అవైలబుల్‌గా ఉన్నాయండి. అందుకని ఏమి ఇబ్బంది పడనవసరం లేదు. కాకపోతే ఆ సంగం దగ్గరికొచ్చిన తర్వాత మాత్రం దాదాపు ఒక 5-6 కిలోమీటర్లయితే కంపల్సరీ మీరు నడవాల్సుంటది. ఇదైతే కంపల్సరీ అండి. దానికి ఫిక్స్ అయిపోయి మీరు వెళ్ళండి. ఇక జనవరి 29 వెళ్ళేవాళ్ళు, లేకపోతే ఫిబ్రవరి 3 వెళ్ళేవాళ్ళు, ఇంకొక 5-6 కిలోమీటర్లు ఎగస్ట్రాగా నడిచే ఇది ఉంటదనే చెప్పేసే వెళ్ళండి మీరు. ఎందుకంటే పోయినసారి మాత్రం ప్రయాగ్‌రాజ్ జంక్షన్ నుంచి సంగం వరకు కూడా ఒక్క ఆటో కూడా దొరకలేదండి. అలౌ చేయలేదు అసలను. కంపల్సరీ జంక్షన్‌లో దిగినోళ్ళు గానీ, చౌకీలో దిగినోళ్ళు గానీ కంపల్సరీ అక్కడి నుంచి నడిచి సంగం పాయింట్‌కెళ్ళి స్నానం చేసి మళ్ళీ సంగం పాయింట్ నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్‌లకి నడిచే చేరుకోవాల్సొచ్చిందండి. పొద్దున్న 6 గంటలకు నడక మొదలెడితే మళ్ళీ సాయంత్రం 6 గంటలకి చేరుకున్నామండి. ఇది నా ఎక్స్‌పీరియన్స్. మరి ఇప్పుడెలా ఉంటదన్నది చెప్పలేమండి. అంటే ఈ షాహీ స్నానాలు అంటే జనవరి 14, జనవరి 29, ఫిబ్రవరి 3 ముఖ్యంగా ఈ 3 షాహీ స్నానాల్లో మాత్రం క్రౌడ్ చాలా విపరీతంగా ఉంటుందండి. దాని మూలంగానే మీరు దాదాపు 10-15 కిలోమీటర్లు మేము నడవగలం అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ 3 డేట్స్‌లోనూ వెళ్ళండి. మిగతా వాళ్ళు మామూలు డేట్స్‌లో వెళ్ళండి. సరస్వతీ నది పుష్కరాల గురించి చెప్పండి అని ఇంకొకళ్ళు అడిగారండి. ఈ సరస్వతీ నది పుష్కరాల వీడియో కూడా చాలా తొందరలోనే ఒక 4-5 రోజుల్లోనే అప్లోడ్ చేస్తానండి. ఈ సరస్వతీ నది పుష్కరాల వీడియో కూడా చూడండి. ఎందుకంటే చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పబోతున్నాను. ఇప్పుడు కూడా చాలామంది
కుంభమేళ మొదలవగానే చాలామంది వెళ్ళిపోయి అక్కడ వీడియోస్ పెట్టేస్తున్నారు. కాకపోతే అనుభవజ్ఞులకినండి ఇలాగా వ్యూస్ కోసం చూసేవాళ్ళకి చాలా తేడా ఉంటదండి. అందుకని సరస్వతీ నది పుష్కరాల వీడియో గూడా చూసి మీరు సరస్వతీ నది పుష్కరాలకెళ్ళండి. వసతి, ఫుడ్ డీటెయిల్స్ చెప్పండి. వసతి గురించి ఆల్రెడీ చెప్పేసానండి. ఇంకా ఫుడ్ డీటెయిల్స్ అంటారా? అక్కడ చాలా సంస్థలు మీకు ఫ్రీగా ఫుడ్ ప్రొవైడ్ చేస్తాయండి. మీరు ఫుడ్ గురించయితే ఇబ్బంది పడనవసరం లేదు. అంటే మన సౌత్ ఇండియా ఫుడ్ ఎంతవరకు దొరుకుద్దన్నది చెప్పలేను గానండి. ఫుడ్ గురించయితే మీరు జేబులో రూపాయి కూడా తీయక్కర్లేకుండానే మీరు గెటినయిపోవచ్చు. ఇంకా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయండి ఆల్రెడీ. ఈ ఫుడ్ కోర్ట్ గురించి కూడా 2019లో అర్ధ కుంభమేళా జరిగినప్పుడు మ్యాగీ నూడిల్స్ అమ్మి ఎవడో 7 కోట్లు సంపాదించాడంట. చాలా హాట్ టాపిక్ అయిందండి అప్పుడు. మీరు ఎక్కడ తింటారన్నది మీ జీవచాపల్యాన్ని బట్టి మీరు అది ప్లాన్ చేసుకోండి. ఫుడ్ అయితే అవైలబుల్‌గానే ఉంటదండి. ఫుడ్ అయితే దొరుకుద్ది. ఎప్పుడు స్నానం చేస్తే మంచిది? ఒక్కొక్కళ్ళకి ఒక్కో పిచ్చి ఉంటదండి. కొంతమంది షాహీ స్నానం అంటే రాజస్నానాలంటారు. జనవరి 14, జనవరి 29, ఫిబ్రవరి 3 ఈ 3 షాహీ స్నానాలు. ప్రపంచంలో ఎక్కడ ఏ సాధువు ఉన్నా సరే ఈ 3 షాహీ స్నానాలకి హాజరవుతాడండి. జనవరి 29 మౌని అమావాస్య స్నానానికైతే కంపల్సరీ హాజరవుతాడు. ఎంత ఇబ్బందున్నా సరే కంపల్సరీ వస్తాడండి ఆ రోజునే. అందుకని ఆ రోజు చాలా విశిష్టమైనదిగా చెప్తారు. ఈ 3 షాహీ స్నానాలు గూడా విశిష్టమైనదిగా చెప్తారు. ఇంకా ఆ తర్వాతయితే పౌర్ణమి గాని, ఏకాదశి గాని, లేదంటే ఇప్పుడు ఫిబ్రవరి 4న రథసప్తమి ఉంటుంది. ఆ రథసప్తమి స్నానం మంచిదే. ఫిబ్రవరి 12న ఏకాదశి. ఆ ఏకాదశి స్నానం గూడా మంచిదే. ఫిబ్రవరి 26 మహాశివరాత్రి అంటే ఈ ప్రయాగరాజ్ కుంభమేళా ముగింపు తేదీ. ఆ స్నానం అయినా మంచిదే అండి. అవి అవాయిడ్ చేస్తే మిగతా రోజుల్లో గూడా మంచిదే. అంతా మంచిదే అండి. 40 రోజులు ఈ 45 రోజుల్లో మీరెప్పుడు చేసినా మంచిదే. క్రౌడు మేము తట్టుకోగలము, మేము ఎట్లైనా నిలబడగలము, మేము 10, 15 కిలోమీటర్లు నడవగలము అనుకుంటే మాత్రం ఈ క్రౌడున్న ఈ స్నానాలకు వెళ్ళండి. లేదు మేము ముసలివాళ్ళం, మాకు కాళ్ళు నొప్పులున్నయి, లేదు మేము మామూలుగా స్నానం చేసి వచ్చేయాలనుకుంటున్నాం అంటే ఈ డేట్స్ ఇప్పుడు నేను ఏ డేట్స్ అయితే చెప్పానో ఆ డేట్స్ అన్నీ వదిలేసి మిగిలిన డేట్స్‌లోకెళ్ళండి. మీకు సులువుగా స్నానం అయిపోద్ది. మంచి ఫలితమే దక్కుద్దండి. ఏ రోజు స్నానం చేసినా సరే మీకు మంచి పుణ్యమే దక్కుతుంది. మీరు అంటే ప్రశస్తమైనదని సాధువులు చేస్తారు. వాళ్ళు చేసినప్పుడు చేస్తే మనం మంచిదని చెప్పేసి ఈ డేట్స్ ప్రిఫర్ చేశానండి నేను. అంతేగాని ఏ రోజుకి ఆ రోజు మంచి స్నానం అండి. కుంభమేళా జరిగే 45 రోజులు. అయోధ్య, కాశీ కూడా ప్లాన్ చేసాం. ఓకేనా అని అడుగుతున్నారండి ఇంకొకళ్ళు. నేను చెప్పాను గదండీ ఇదివరకే. ఈ కుంభమేళా జరిగే 45 రోజులు మాత్రం మామూలుగా కాశీ వెళ్తే, అయోధ్య వెళ్తే ఒక 5,000 అనుకుంటే దాదాపు ఇంకో 3, 4,000 లేదంటే డబలు మనకి ఖర్చవుద్దండి. అది కంపల్సరీ. ఎందుకంటే బాగా తెలిసినోళ్ళైతే తప్పించి మిగతావోళ్ళైతే కొద్దిగా దోచుకోబడతారండి. ఇది ఎక్కడున్నా జరిగేదదే అండి. ఎందుకంటే నేను చెప్పాను గదండీ 4 కుంభమేళాలకి నేను చూస్తానే ఉన్నాను. విపరీతంగా దోచుకుంటారండి. కోవిడ్ టైంలో గూడా దోచుకున్నారు. ఎవరు రాకపోయినా సరే ఒక 5% మందొచ్చినా సరే కుంభమేళాకి హాజరైనా సరే ఆ టైంలో గూడా దోచుకున్నారండి. ఇంకా ఆ క్రౌడ్ అంతే అండి ఇంకా. కాకపోతే నా సలహా ఏంటంటే ఈ కుంభమేళా అన్ని రోజులు పెట్టుకోకపోవటమే అంటే మీరు పీస్‌ఫుల్‌గా చూడాలి అనుకుంటే మాత్రం అయోధ్య, కాశీ పెట్టుకోకపోవడమే మంచిదండి నా సలహా ప్రకారం. ఇక మామూలు రోజుల్లో స్టే ఎక్కడుంటుంది చెప్పండి అని అడుగుతున్నారండి. చెప్పాను గదండీ! మామూలు రోజుల్లో అయితే టెంట్ సిటీలో ఉండొచ్చు. లేదంటే మామూలు చిన్న చిన్న ఆశ్రమాలుంటాయండి. ఈ యమునా నది ఒడ్డున ఒక సోమేశ్వర ఆలయం అని ఉంది. అక్కడ ఒక ధర్మశాల ఉంటదండి. ఇంకా చాలా ధర్మశాలలైతే అలహాబాద్‌లో ఉన్నాయండి. ప్రయాగరాజ్‌లో. ప్రయాగరాజ్ చుట్టుపక్కల గూడా చాలా హోటల్స్ ఉన్నాయండి. కాకపోతే ఈ కుంభమేళా జరిగిన 45 రోజులు మాత్రం వాళ్ళు మామూలు రేట్లయితే పెట్టరండి. చాలా ఎక్కువ రేట్లే పెడతారు. ఇందాకే చెప్పినట్టుగా టెంట్ సిటీలో అయితే మీకు కొద్దిగా తక్కువకే అకామిడేషన్ దొరకొచ్చండి. కాకపోతే అంత నీట్‌నెస్ ఉండదు. పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ జేయాలి. చాలా కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటదండి. ఇది గమనించుకొని వెళ్ళండి. ఇంకొక క్వెషన్ అండి. అసలు ఏ రైల్వే స్టేషన్‌కి టికెట్ బుక్ చేసుకోవాలో చెప్పండి. చెప్పాను గదండీ! 5 రైల్వే స్టేషన్‌లు ఉన్నాయండి.
ప్రయాగ్రాజ్ జంక్షన్‌కి గాని, ప్రయాగ్రాజ్ చౌకీకి గాని ఈ 2 రైల్వే స్టేషన్‌లకి మీరు బుక్ చేసుకోండి. ప్రయాగ్రాజ్ జంక్షను కోడ్ నేమ్ వచ్చేసి PRYJ అండి. ఈ ప్రయాగ్రాజ్ చౌకీ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి PCOI అండి. ఇది చూసుకోండి. ఈ 2 రైల్వే స్టేషన్‌లకైతే బుక్ చేసుకోండి. ఇక వైజాగ్ నుంచి ఎలా వెళ్ళాలి అని అడుగుతున్నారండి. వైజాగ్ నుంచి 2 ట్రైన్స్ ఉన్నాయండి. ఈ క్వెషన్‌లు అయిపోయిన తర్వాత నంబర్లతో సహా చెప్తాను. అది చూడండి. పూర్ణ కుంభమేళానా లేదంటే మహాకుంభమేళానా అని అడుగుతా ఉన్నారు ఇంకొకళ్ళు. 2013లో అయితే మహాకుంభమేళా అని చెప్పేసి ఊదరగొట్టారండి. 2025లో కూడా ఇది మహాకుంభమేళా 144 సంవత్సరాలకు ఒకసారి వస్తదని చెప్పేసి ఊదరగొడతా ఉన్నారు. మరి ఇది మహాకుంభమేళానా, పూర్ణ కుంభమేళానా, 2013లో జరిగింది మహాకుంభమేళానా, 144 సంవత్సరాలకు వచ్చిన మహాకుంభమేళా 2013లో జరిగిందా, 2025లో జరిగిందా అన్నది మనకి 13 అఖాడాల సాధు సంతులు ఉన్నారండి. వాళ్ళే అఫీషియల్‌గా చెప్పాలి. ఈ వీళ్ళైతే ఈ న్యూస్ ఛానల్స్ కానివ్వండి, లేదంటే మిగతా వాళ్ళు కానివ్వండి, 2013లో జరిగిందే మహాకుంభమేళా అని కొంతమంది అంటున్నారు. ఇప్పుడు జరుగుతున్నదే మహాకుంభమేళా అని కొంతమంది అంటున్నారండి. ఏదైనా సరే ప్రయాగ్రాజ్ కుంభమేళాకి ఇప్పుడు పుష్కరాల్లో గోదావరి పుష్కరాలు ఎంత ఫేమస్ అండి. ప్రయాగ్రాజ్ కుంభమేళా 4 ప్రదేశాల్లోకి ప్రయాగ్రాజ్ కుంభమేళా చాలా ప్రశస్తమైన కుంభమేళా అండి. ఎందుకంటే వరల్డ్‌లోనే హైయెస్ట్ మాస్ గ్యాదరింగ్ ఎక్కడైనా జరుగుద్ది అంటే ఈ ప్రయాగ్రాజ్ కుంభమేళానే జరుగుద్దండి. ఆల్ రికార్డ్స్ అన్నీ 2013లో బద్దలైపోయినాయండి. దాదాపు 20 కోట్ల మంది వచ్చారు. చెప్పాను కదండి, మౌని అమావాస్య స్నానం ఇప్పుడు జనవరి 29 జరుగుతుంది. ఆ రోజు మాత్రం 3 కోట్ల మంది వచ్చారు. ఆ రోజు బ్రిడ్జ్ కూలిపోయి 40 మంది చచ్చిపోయారు కూడానండి. అట్లాంటి చాలా హ్యూజ్ అనమాట అండి. శానిటైజేషన్ కానీ అన్ని రికార్డ్స్ కూడా ఈ ప్రయాగ్రాజ్ కుంభమేళా పేరు మీదే ఉన్నాయండి. ఈసారి ఆ రికార్డ్స్ కూడా అన్నీ తుడిచిపెట్టుకుపోతాయని చేసి చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నది బీజేపీ గవర్నమెంట్ కాబట్టి చాలా బాగా ఏర్పాట్లు చేసి దాదాపు 7,000 కోట్లతోటి బాగా ఏర్పాట్లు చేసిందని చెప్తా ఉన్నారు. ఇది ఈ ప్రశ్నకి సమాధానం అండి. ఇక పూర్ణ కుంభమేళాయా లేదంటే మహాకుంభమేళాయా వాళ్ళే తేల్చుకోవాలండి. మనమైతే వెళ్ళి ములుగు రావడమే. ఇక కుంభమేళాలు 4 ప్లేసెస్‌లో ఒకేసారి జరుగుతాయా అని ఇంకొకళ్ళు అడిగారండి. ఇందాకే చెప్పాను కదండీ, 4 ప్లేసుల్లో ఒకేసారి జరగవండి. వేరే అంటే దీనికి కూడా గ్రహాల కాంబినేషన్ అండి. మన గురుడు, సూర్యుడు, చంద్రుడు ఈ 3 గ్రహాలని చూస్తారండి. చూసి ఇప్పుడు సింహరాశిలో సూర్యుడు ఉన్నప్పుడు వచ్చే కుంభమేళా మనకి సింహస్థగా చెప్తారండి ఉజ్జయిని కుంభమేళా. అట్లా మనకి డిసైడ్ చేస్తారండి ఈ 13 అఖాడాలకు సంబంధించిన సాధువులు. వాటికి కూడా కాలిక్యులేషన్స్ ఉన్నాయి. అందుకని 4 ఒకేసారి జరగవండి. ఇప్పుడు జరిగేది మాత్రం అలహాబాద్లో అలహాబాద్ కుంభమేళా. ఇంకొకటి, ఆ పీరియడ్లో కాశీ ఎలా ఉంటుంది సార్ అని అడిగారు. చెప్పాను కదండి, చాలా క్రౌడ్ ఉంటుందండి కాశీ. దళారులు కూడా బాగానే ఉంటారండి, దర్శనం చేయిస్తామని చెప్పేసి. చాలా క్రౌడ్ ఉంటుందండి కాశీ అయితే. మీరు అన్నీ సిద్ధమైపోయి వెళ్ళండి. నేను 10 గంటలైనా పర్వాలేదు, నేను దర్శనం చేసుకోవాలి, 10 గంటలు దాటినా పర్వాలేదు అనుకుంటే మాత్రం కాశీ ప్లాన్ చేసుకోండి కుంభమేళాకి. ఇంకొక ఆయన కాశీలో స్నానం చేయవచ్చా కుంభమేళా స్నానం అని అడుగుతున్నారండి. కాశీలో కుంభమేళా స్నానం అయితే ఏమి ఉండదండి. కుంభమేళా స్నానం ఓన్లీ అలహాబాద్ త్రివేణి సంగం ఘాట్లోనే చెయ్యాలి. మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి అని అడుగుతున్నారండి. నా ప్రీవియస్ వీడియోస్లో చాలా వాటిలో నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చానండి. ఇప్పుడుగే చాలా ఫోన్స్ ఎక్కువైపోతున్నాయి, నేను ఆన్సర్ చేయలేకపోతున్నానండి. ఏదైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు వీలున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తానండి. అది మాత్రం హామీ ఇవ్వగలను. ఇక నా కాంటాక్ట్ని పట్టుకోవాలి అంటే నా ప్రీవియస్ వీడియోలో చాలా చోట్ల నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి. ఒకసారి వెతకండి, అక్కడ దొరుకుతుంది. ఈ వీడియో అలహాబాద్ వెళ్ళే వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇంకేమన్నా పాయింట్స్ మీ ఇందులో అర్థం కానివి లేదంటే మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇక జనవరి 29న నేను ఆ కుంభమేళాలోనే ఉంటానండి. ఎవరికన్నా ఏదైనా హెల్ప్ కావాలిస్తే నా వరకు చేయగలిగింది అయితే నేను చేస్తాను. ప్రీవియస్ వీడియోలో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, చూడండి, చూసి నాకు కాల్ చేయండి. 27 నైట్ గంగా కావేరి ఎక్స్ప్రెస్కి అయితే మేము వెళ్తున్నాం. మళ్ళీ 31 నైట్ పాటలిపుత్రాకు వస్తామండి.
29 అక్కడే ఉంటాను. 30, 31 ఎక్కడ ఉంటాను అన్నది నేను అక్కడ పరిస్థితులను బట్టి ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. అందుకనే 30, 31 ఎక్కడ ఉంటానన్నది నేను చెప్పలేకపోతున్నానండి. 29 అయితే ఖచ్చితంగా ప్రయాగ్‌రాజ్‌లోనే ఉంటాను. ఎవరికన్నా హెల్ప్ కావాలిస్తే ఫోన్ చేయండి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి అనుభవజ్ఞులు కాని వాళ్ళు చెప్పే మాటలు మాత్రం నమ్మి మీరు కుంభమేళాలకు వెళ్ళకండి. ఎందుకంటే కుంభమేళా అన్నది మన రాజమండ్రిలో పుష్కరాలు జరుగుతాయి కదండీ! దానికి ఒక 100 రెట్లు ఎక్కువ ఉంటది. అది దృష్టిలో పెట్టుకొని మీరు మీ యాత్రను ప్లాన్ చేసుకోండి. ఎవరైనా అనుభవజ్ఞుల సలహా తీసుకొని మాత్రమే వెళ్ళండి. లేదంటే మొన్న తిరుపతిలో ఎట్లయితే తొక్కిసలాట జరిగిందో ఆ టైప్‌లోనే ఉంటదండి పరిస్థితి. దయచేసి ఎవరు మాత్రం అరకొర చెప్పేవాళ్ళు వీడియోలు చూసి వాటిల్ని పాటించి మాత్రం వెళ్ళొద్దండి. ఇది నా హంబుల్ రిక్వెస్ట్ అనమాటండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఆల్. ఈ ట్రైన్ నంబర్‌లో 0తో మొదలయ్యేవన్నీ కుంభమేళా స్పెషల్ ట్రైన్స్ అండి. అంటే ఇవి ఒక్కొక్కసారి కనిపిస్తాయి, ఒక్కొక్కసారి కనిపించకపోవచ్చు. ఇవైతే అనౌన్స్ చేశారు. ఇక మిగతావి వీక్లీ ట్రైన్స్, డైలీ ట్రైన్స్ అయితే 2 ఉన్నాయండి. విజయవాడ నుంచి సంఘమిత్ర అంటే 12295 ఈ ఈ రైలు నంబరు. ఇంకొకటి సికింద్రాబాద్ దానాపూర్ 12791 అండి. ఈ 2 డైలీ ట్రైన్స్ మనకి ప్రయాగ్‌రాజ్ వెళ్ళాయి. మిగతావి వీక్లీ ట్రైన్స్, 0తో మొదలయ్యేవి స్పెషల్ ట్రైన్స్. ఇవి గమనించి మీరు రిజర్వేషన్ చేయించుకోండి. మీ యాత్ర సంపూర్ణం కావాలని ఆశిస్తూ థాంక్ యూ ఆల్.